మనం రోజు అభిషేకం చేసినప్పుడు ఏం చేయాలి, ఆ నీళ్ళు ఎలా ఉపయోగించాలి? ఈశ్వర దేహమందు పరమేశ్వర దివ్య విభూతినంటి ఈ నశ్వర భూమిపై పడిన నష్టముగా అభిషేక బిందువా. ఈశ్వరుని ముట్టుకున్నావు, ఆయన చుట్టూ తిరిగావు, పరమేశ్వరుని యొక్క దివ్య శరీరాన్ని మొత్తం స్పృశించావు. ఓ అభిషేక బిందువా, మామూలు మట్టిలో పడితే నష్టపోయినట్టే కదా. అందుకని నేనేం చేస్తున్నానమ్మా, విశ్వము గొల్చు సాధ్వి, ఈ విశ్వమంతా పూజించేటువంటి సాధ్వి తులసి. మన భారతీయ సంప్రదాయం ప్రతి ఇంటి ముందు తులసి ఉండాలి ఖచ్చితంగా. ఆ తులసి మొక్కకి రోజు నీళ్లు పొయ్యాలి అని చెప్పారు. ఎందుకు చెప్పారండి? ప్రతి భారతీయ ఆచారంలో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. తులసి మొక్కకి నీళ్లు పోసి పెంచడంలో భౌతికం ఏమిటో తెలుసా? కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 ఇంటి ముందు ఉంటే పాములు రావండి ఖచ్చితంగా. ఇది హిందువులు కాదు, ప్రపంచం అంతా పాటించవలసిన ఆచారం నిజం చెప్పాలి.